అరే, నిన్న ఆ సీనియర్ని చూసావా నువ్వు? నేను చూసాను, నాకైతే చాలా బాగా నచ్చాడు. వస్తున్నాడు. అవును, కానీ వాళ్ళకు ఇంతకుముందు బ్రేకప్ అయిందంట కదా. ఆ, ఉమ్. అవునే, శివ గ్యాంగ్కేమో ప్యాచప్ అయిందంట కదా మళ్ళీ. మళ్ళీ కలుసుకున్నారంట వాళ్ళు. ఆ, ఆ. నేను నా ఎక్స్ని మరవలేకపోతుండే నేను. ఆ, వీడిని మరవాలంటే నేను ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఎత్తుకోవాలి. ఏ, తెలుసా? 3 నాట్ రూమ్లో పెళ్ళి ఫిక్స్ అంట. వాళ్ళు చెప్పుకుంటున్నారు సీక్రెట్గా. నేను సీక్రెట్గా వినేసి వచ్చేసిన. ఆ, ఆగు, ఇంకా ఏమేమి రూమ్లో ఏమేమి జరుగుతున్నాయి నేను చూసొస్తా. మీరు అప్పటి వరకు ముచ్చట్లు పెట్టుకోండి. ఓకే, ఓకే. నేను నేను నీకు ఒకటి యాక్టింగ్ చేసి చూపిస్తా. మన వార్డెన్ ఇప్పుడు నువ్వు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతావు కదా. ఇట్లా ఇట్లా వచ్చేసి ఇట్లా ఇట్లా అనుకుంటా వచ్చేసి, ఏ అమ్మాయి ఎటు పోయినావు నువ్వు అనుకుంటా అంటే, మేడం మీ చీర బాగుంది అనుడితోటి ఉబ్బిపోయి థ్యాంక్ యూ అని అంటది. ఆ, సంధ్య వాళ్ళ ఇంట్లో తెలిసిపోయిందంట, వాళ్ళ లవ్ మ్యాటర్ తెలిసిపోయిందంట. వాళ్ళ అమ్మ అందుకే కాలేజ్ పంపిస్తలేదట. తెలుసా నీకు ఆ విషయం? ఆ, నాకు సంధ్య వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందిలే. ఉమ్. గిరింజుడు బాగుంది కదా. ఫోన్ పేలో నాకు మనీ లేవు. ఎవరినన్నా ఒక బక్రాన్ని పట్టాలి. మనము ఈ సినిమా అయిపోవడంతో నెక్స్ట్ మనం జిమ్కి వెళ్ళిపోవాలి. జిమ్ చేసేయాలి, జిమ్ జిమ్. ఏ, ఏమన్నా స్నాక్స్ ఉన్నాయా? స్నాక్స్ ఉంటే పెట్టరా కొన్ని. ఏదో ఒక కొన్ని పెట్టు. బిస్కెట్స్ ఉన్నాయా? బిస్కెట్స్ పెట్టు. ఏం ముచ్చట్లు పెట్టుకుంటారా? మా రూమ్లో కూడా అదే నడుస్తుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సీక్రెటా? ఏంటిది? చెప్పు చెప్పు. నేను ఎవరికి చెప్పాలి? ప్రామిస్, ప్రామిస్, ప్రామిస్. ఓకే, ఓకే. జీ, ఈ సీక్రెట్ విన్నావా? నాకు సుప్రియ చెప్పింది. రేపంట ఆమె వేరేటోళ్ళతోటి, ఎవరితో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాదు, వేరేటోళ్ళతో ఎవరితో బయటికి వెళ్తున్నట్టునే. ఓ షెట్. గాసిప్స్ అన్నీ అయిపోయినాయా? ముచ్చట్లు అన్నీ అయిపోయినాయా? అందరు అనుకుంటారా? నేనే లేటా? చి. ఓకే, ఓకే, బాయ్ బాయ్.